నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ఘనంగా బక్రీద్ వేడుకలు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తిరుచి వాహన సేవ, జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు. తిరుపతిలో కాలినడక నూతన క్యూ లైన్లను పరిశీలించిన ఈవో శ్యామలరావు, భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడి. కల్తీ నెయ్యి కేసుపై దూకుడు పెంచిన కేంద్రం సిట్ బృందం, ఈ నెలాఖరులోగా ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు చర్యలు. శ్రీకాళహస్తిలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ బక్రీద్ వేడుకలలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ వేడుకలను శ్రీకాళహస్తిలోని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజు ఉదయం ఆయా ప్రాంతాల్లోని ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నామని మత గురువులు తెలియజేశారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ బక్రీద్ వేడుకలలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమార్థం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాయన్నారు. సంబంధిత మంత్రులతో మాట్లాడి ఆ నిధులను తీసుకొచ్చి శ్రీకాళహస్తిలోని మైనార్టీల ప్రార్థనా మందిరాలు, మసీదులు, కళ్యాణ మండపాలు నూతన హంగులతో ఏర్పాటు చేయడానికి కార్యాచరణ చేపడతామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిరాజ నాయుడు, బషీర్, అస్మత్, సాజీద్ తదితరులు పాల్గొన్నారు. इन सारी चीजों का इंतजाम करें, किसी को तकलीफ ना दे, इंतशार ना ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب اللهم لا سهل إلا ما جعلته سهلا وأنت تجعل الحزن سهلا إذا شئت لا إله إلا الله العلي الكريم سبحان الله رب العرش العظيم من الشيطان الرجيم وينهى عن الفحشاء تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله मुसलमान भाइयों को सबको ईद मुबारक. మీకు ఒకటి దాన్ని డెవలప్ చేసాం. ఈ 6 months 8 months లో డెవలప్ చేసాం. నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఎలక్షన్స్ బిఫోర్ రావడం జరిగింది, మీకు మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా अभी 2-3 वीक में हमारे लोग आएंगे. पड़ती है आज बकरीद के दिन पे मस्जिद को आए, अल्लाह को दुआ के कालासर में जो मेरे मुसलमान भाई है सब जने अल्लाह की दुआ से
महफूज रहना, बरकरार रहना, सबको अल्लाह का दुआ रहना, ये हमने आज मस्जिद में प्रेयर किया. అందరూ కూడా శ్రీకాళహస్తి ఎవరైతే ఉన్నారో మా ముస్లిం సోదరులకి, మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికి కూడా బక్రీద్ ముబారక్. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మైనారిటీస్కి చాలా మ్యాచింగ్ గ్రాంట్ లెక్కన 70-30 లేకుంటే 90-10 ప్రకారం ఇచ్చడం జరుగుతుంది. డెఫినెట్గా ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో మైనారిటీ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కలుస్తాను. డెఫినెట్గా అట్లనే స్టేట్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లనే లోకేష్ గారు మరి ఇక్కడ అరబిక్ స్కూల్ పెడతానని కూడా మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా డెఫినెట్గా వాళ్ళని కలిసి ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలని కూడా డెఫినెట్గా వచ్చే ఇక్కడికైతే మాత్రం నా ఆశ, నా సంకల్పం దేవుడి దయ వల్ల, అల్లా దయ వల్ల డెఫినెట్గా ఇక్కడ షాదీఖానా ఒక 500 మందితో 2000 మందికి డెఫినెట్గా షాదీఖానా వచ్చే 1.5 years 2 years ఓపెన్ చేసేదాన్ని మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిన్న రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ప్రధాని మోదీ పాలనలో సాధించిన ప్రగతిపై నేతలు వివరించారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్లు సుపరిపాలన విజయవంతంగా సాగుతుండడంపై శ్రీకాళహస్తిని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అధ్యక్షతన జిల్లా కార్యశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి భరతమాత శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 11 ఏళ్ల సుపరిపాలనలో భారతదేశంలో చిట్ట చివరి పౌరుడి వరకు ఏ విధంగా సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ 11 ఏళ్ల నరేంద్ర మోదీ గారి పాలనలో భారత్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలు చూస్తున్నారని, భారత విజయానికి ఆపరేషన్ సింధూర్ ఎంతగానో దోహదపడిందని అన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారని, ఇది ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని సాధ్యమని తెలియజేశారు. జూన్ 5 నుంచి ఆగస్టు 15 తేదీ వరకు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ వారి తల్లి పేరిట మొక్కలు నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో దేశంలోని ఇప్పటికీ లక్షలాది మొక్కలు ప్రజలు నాటి నరేంద్ర మోదీకి సంఘీభావం తెలియజేశారని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ పేరిట భారతదేశం ప్రపంచ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, ఇప్పటికే ప్రపంచ దేశాలు భారతదేశం 4వ స్థానం ఉండడం భారత పౌరులకు గర్వించదగ్గ విషయమని అన్నారు. మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్ ఎలా అభివృద్ధి చెందింది, రానున్న రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుందో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని కోరారు. గ్రామాలకు కేంద్ర పథకాలను తీసుకెళ్లి చిట్ట చివరి పౌరుడి వరకు సంక్షేమ ఫలాలు అందాలని ఈ సందర్భంగా వారు బీజేపీ నాయకులు కోరారు. మిత్రులకి నమస్కారం. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల యొక్క పరిపాలనను పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దేశంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని గ్రామానికి తీసుకెళ్లి ప్రతి ప్రజలకు కూడా వివరించేటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ 11 ఏళ్లలో భారతదేశం ప్రపంచం మొత్తం కూడా గర్వించే విధంగా, ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఎదిగింది అనే దానికి ఏమాత్రం సందేహం లేదు. అది ఏ రంగంలో తీసుకున్నా, అటు మౌలిక సదుపాయాల యొక్క కల్పనలో కానీ, విద్యా ఉపాధి కల్పనలో కానీ, లేదు అటు మహిళా రంగం కానీ, రైతులు కానీ, వ్యాపార రంగం కానీ, ఏది తీసుకున్నా కూడా ఈరోజు భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందుకు పోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆర్థికంగా 2014 సమయానికి ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ప్రపంచంలో 4వ స్థానానికి ఎగబాకి ఈరోజు 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా దూసుకెళ్తూ ప్రపంచంలో ఈరోజు ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానాన్ని ఆక్రమించినటువంటి విషయాన్ని మనం చూసాం. అదేవిధంగా రక్షణ రంగంలో 2014 నాటికి కేవలం 3,000 కోట్ల రూపాయల ఎగుమతులు ఉన్నటువంటి భారతదేశం నుంచి ఈరోజు 2,83,000 కోట్ల రూపాయల రక్షణ రంగ పరికరాలు ఎగుమతి చేసే విధంగా రావడంతో పాటు భారతదేశంలో రూపకల్పించినటువంటి బ్రహ్మాస్ కానీ, ఆకాశ్ కానీ, తేజస్ కానీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసే విధంగా వాటి యొక్క పనితీరును కూడా మనం మొన్ననే జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం చూడడం జరిగింది. ఈరోజు చైనా రక్షణ వ్యవస్థని, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థని ఛేదించి మన దేశం యొక్క ఆయుధాలు ఏ విధంగా పనిచేసేటువంటి దాన్ని ఒక ఉదాహరణగా కూడా మనం చూసాం.
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడానికి ముందుకు రావాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ చేపట్టిన వాడవాడల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో చెట్లను నాటి సంరక్షణ చేసే విధంగా చర్యలు చేపట్టాలని పాఠశాల హెచ్ఎం తీగల వెంకటయ్యను కోరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జూన్ 5 నుంచి ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15 వరకు 70 రోజుల పాటు పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కాలుష్య వాతావరణం నుంచి మనం కాపాడుకోవడానికి మొక్కలు చాలా అవసరమని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించడం వలన నేడు నీటిని ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తున్నామో అదేవిధంగా ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని, అమ్మ ఆశీర్వాదం ఎంత గొప్పదో ప్రకృతి ఆశీర్వాదం కూడా అంతే గొప్పదని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీళ్ళు కొంటానమో చెట్టు మేము ఉంటాం, మేము వెనకాల మీ స్కూల్లో చెట్టు పెడతాం మీకోసం కదా. పారిదారా పారాడరా మళ్ళీ ఇచ్చేద్దాం. రాజకీయ పార్టీ అంటే రాజకీయాలకు పరిమితం అవడం కాదు. భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైనటువంటి పార్టీ. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణను నెత్తికెత్తుకొని ఇవాళ మే 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 వరకు సుమారు 70 రోజుల పాటు పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాడల ఇవాళ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడము. ఇవాళ శ్రీకాళహస్తిలో పార్టీ కార్యశాల సందర్భంగా కూడా మా నాయకులు కోల ఆనంద్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పర్యావరణ హితమైనటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయం వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు స్వామివారి లఘు దర్శనం ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవులు ముగింపుతో పాటు వారాంతపు సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనం కోసం 3 గంటల సమయం పట్టింది. టీటీడీ కల్తీ లడ్డు కేసు దర్యాప్తు వ్యవహారం ముగింపు దశకొచ్చింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న కేసులో ఈ నెలాఖరులోగా కేంద్ర సిట్ బృందం ఛార్జ్షీటు నమోదు ఏపీ హైకోర్టుకు సమర్పించవలసి ఉంది. ఇప్పటికే తుది ఛార్జ్షీటు కోసం పలుసార్లు గడువు కోరిన సిట్ అధికారులు నెలాఖరులోగా న్యాయస్థానానికి సమర్పించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కేసులో ఏఆర్ డైరీ, బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ డైరెక్టర్లను 2, 3, 4, 5 నిందితులుగా చేర్చడంలో పాటు మొత్తం 16 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే A1 ఎవరనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజా పరిణామాలను బట్టి చూస్తే A1గా కీలక వ్యక్తి పేరు సిట్ బృందం చేర్చబోతుందన్న చర్చ జరుగుతుంది. ఈ సమయంలో టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, పిఏ అబ్బన్నను విచారిస్తున్నారు. దీంతో వైవి సుబ్బారెడ్డి లేదా అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేరు A1గా చేర్చబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరోవైపు ఇద్దరితో పాటు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కూడా విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేస్తారని ప్రచారం కూడా ఉంది. గతంలో నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు వస్తే 2 రోజుల క్రితం నిందితులు బెయిల్ పిటిషన్ సందర్భంగా సిట్ అధికారులు హైకోర్టుకు లడ్డూలో కలిపింది నెయ్యి కాదని కెమికల్ మిశ్రమమని చెప్పడం తీవ్ర సంచలనం రేపింది. మొత్తం మీద సిట్ సమర్పించబోయే ఛార్జ్షీటు రాజకీయంగా తీవ్ర ఆసక్తి రేపుతుంది.
తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రధాన నిందితుడు మాజీ ఈవో ధర్మారెడ్డిని అరెస్టు చేసి విచారించాలని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో ఉద్యోగుల ప్రమేయం లేదని వైసీపీ నేతలతో పాటు ధర్మారెడ్డి లడ్డు స్కామ్కు సూత్రధారులను ఆరోపించారు. కెమికల్స్తో తయారు చేసిన కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వినియోగించారన్న సిట్ అధికారుల స్టేట్మెంటు భక్తుల మనోభావాలకు ఇబ్బందిగా మారిందని అన్నారు. లడ్డూ కేసులో దోషులపై కఠిన చర్యలు ఉండాలని అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ పార్థసారథి, యాంకర్ సుమ, ఆమె భర్త నటుడు రాజు కనకాల తదితరులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం సుమ, రాజు కనకాల దంపతులతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. తిరుమల లడ్డు పేరుతో పుష్ మై కార్డు ఆన్లైన్ సంస్థ కొన్ని ఉత్పత్తులను విక్రయించడంపై టీటీడీ ఈవో శ్యామలరావు సీరియస్ అయ్యారు. ఆ సంస్థకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, వారిచ్చే వివరణ తర్వాత చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. శ్రీవారి భక్తులను ఆటో వాళ్లలు ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో టోకెన్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు మార్చామని, ఈ ప్రాంతంలో భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ వస్తే శ్రీనివాస మంగాపురం వద్ద దివ్య దర్శన టోకెన్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శన టోకెన్లు జారీ కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి టీటీడీ ఈవో పరిశీలించారు. ఆన్లైన్ ఆహార ఉత్పత్తుల విక్రయ సంస్థ పుష్ మై కార్డుకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. తిరుమల తరహా లడ్డూ ప్రసాదం విక్రయిస్తామంటూ ఆన్లైన్లో పెట్టిన అంశంపై వివరణ కోరింది. తిరుమల శ్రీవారి లడ్డూల ఫోటోలను ఆన్లైన్లో ఉంచి లడ్డూలు విక్రయిస్తామని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 1999లో తిరుమల లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు ఇచ్చింది. దీంతో తిరుమల లడ్డూపై టీటీడీకి పేటెంట్ లభించింది. ఈ పేరు చెప్పుకొని ఎవరు లడ్డూలు తయారు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో పలు ప్రైవేటు వెబ్సైట్లలో తిరుమల లడ్డూలతో పాటు ఇతర టీటీడీ ఉత్పత్తులు విక్రయిస్తామంటూ ప్రకటనలు వస్తుండడంపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ ప్రకటన నేపథ్యంలో సదర సంస్థ ఆన్లైన్లో టీటీడీ లడ్డూల ఫోటోలు తొలగించింది. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా బక్రీద్ వేడుకలు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తిరుచి వాహన సేవ, జ్ఞాన ప్రసూనంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు. తిరుపతిలో కాలినడక నూతన క్యూ లైన్లను పరిశీలించిన ఈవో శ్యామలరావు, భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడి. కల్తీ నెయ్యి కేసుపై దూకుడు పెంచిన కేంద్రం సిట్ బృందం, ఈ నెలాఖరులోగా ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు చర్యలు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.